బంటే, పెద్దోళ్ళ విషయాలు నీకెందుకు? ఇంకొకసారి ఇలాంటి విషయాలు మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాం. పిల్లోడులా ఉండు. వెళ్ళి హోంవర్క్ చేసుకో. బంటి బంటి, ఏం రాజు నీ కోపం బంటి మీద చూపిస్తున్నావు? ఏ విషయాలు మాట్లాడాలి, ఏ విషయాలు మాట్లాడకూడదని చిన్నపిల్లలకి ఎలా తెలుస్తుంది? నువ్వు వేడువకు బంటి. నీకోసమని ఇదిగో నీకిష్టమని చక్కెర పొంగల్ తీసుకొచ్చాను. పద నేను తినిపిస్తాను. పద. నీ మీద కోపం చూపించింది మీ నాన్నే కదా, పరాయి వాళ్ళు కాదు కదా. తిను నాన్నా. మా నాన్న ఫ్రెండ్ అయినా మా నాన్న కోపం చూపించేలా నేనేం అడిగాను? నాకు కూడా మా అమ్మ ఉండుంటే బాగుంటది అనిపిస్తుంది ఫ్రెండ్. అప్పుడు మా నాన్నని తను తిట్టకుండా ఆపుండేది. ఇప్పుడు నేను కూడా ఆపాను కదా బంటి. నీకు అమ్మ ఉంటే బావుండేది అని నిజంగానే అనిపిస్తుంటే నన్నే మీ అమ్మగా ఫీల్ అవ్వు బంటి. నిజంగా చెప్తున్నావా ఫ్రెండ్? అవును బంటి, ఇక మీదట నువ్వు నన్ను ఫ్రెండ్ అని పిలవద్దు, అమ్మా అని పిలు. నా బిడ్డ చేత అమ్మా అని పిలిపించుకునే భాగ్యాన్ని కోల్పోయాను. కట్టుకున్న వాడి దగ్గర భార్య స్థానాన్ని కోల్పోయాను. ఎలాంటి దౌర్భాగ్యం ఏ అమ్మాయికి రాకూడదు. వద్దు, నాన్న విన్నారంటే మళ్ళీ తింటారు. నాన్న ముందు పిలవకు. నాన్న లేనప్పుడు నీకు అమ్మ కావాలి అనుకున్నప్పుడు పిలువు, సరేనా? అమ్మ రూపా, అయిపోయిన దాని గురించి నువ్వు ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిదమ్మా. అసలు ఆ బిడ్డ చనిపోయిందే ఆ రాజుగాడి వల్ల. బిడ్డ చనిపోవడానికి రాజుకి ఏం సంబంధం నాన్న? నిన్ను న్యూయార్క్ పంపించాక బిడ్డకు సంబంధించిన రిపోర్ట్స్ తెప్పించాను. ఆ రిపోర్ట్స్లో ఏముందో తెలుసా రూపా? బిడ్డకి హార్ట్లో హోల్ ఉందనుంది. బిడ్డ హార్ట్లో హోల్ ఉండడం ఏంటి నాన్న? అవునమ్మా, అలా ఎందుకు జరిగిందంటే బిడ్డ నీ కడుపులో ఉన్నప్పుడు నువ్వు ఆ రాజు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ పస్తులుంటూ నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే మన బిడ్డ మనకి దక్కకుండా పోయాడమ్మా. దీనంతటికీ కారణం పరోక్షంగా రాజుగాడేనమ్మా. నేను ఆ రోజు చెప్పాను కదా రూపా, దీనంతటికీ కారణం ఆ రాజుగాడేనని.
గర్భవతిగా ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటే పుట్టే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతాడు. కానీ ఆ 9 నెలలు కనీసం ఒక్క రోజైనా నువ్వు హ్యాపీగా ఉన్నావా అమ్మా? చూడమ్మా, ఈ విషయాన్ని నీకు చెప్పకూడదని అనుకున్నాను. కానీ ఒక తల్లిగా నీ బిడ్డ ఎందుకు చనిపోయాడో నీకు తెలియాలి కాబట్టి చెప్పాను. నిన్ను దూరం పెట్టి నీ బాధకి ఆ బిడ్డ చావుకి కారణం ఆ రాజుగాడేనమ్మా. ఇద్దరం కలిసి ప్రేమగా చూసుకోవాల్సిన బిడ్డని ఇద్దరం కలిసే చంపుకున్నాం నాన్న. అమ్మ రూపా, ఇన్నాళ్ళుగా నువ్వు బాధపడుతుందంతే చాలమ్మా. ఇంకా గతాన్ని తలుచుకుంటూ బాధపడదమ్మా, సరేనా? ఉదయాన్నే దీపుని స్కూల్లో జాయిన్ చేయాలి కదా.